వర్గ ఎమ్మెల్యేలు. గతంలో సోనియా రాహుల్ హామీతో వెనక్కు తగ్గిన డీకే. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన డీకే శివకుమార్ డిసెంబర్ 1 లోపే నిర్ణయం అన్న ప్రచారం. రంగంలోకి రాహుల్. శుక్రవారం సిద్ధు డీకేలతో హైకమాండ్ భేటీ. కంది రామచంద్రారెడ్డి ఏఎన్ఎన్ మహాపత్రిక CEO ఏమంటున్నాడు? కర్ణాటకం కీలక దశకు చేరుకుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి అంతర్గత ఒప్పందం అమలు చేయాలని డిప్యూటీ సీఎం KPCC అధ్యక్షుడు డీకే శివకుమార్ వర్గీయులు పట్టుబడుతున్న వేళ కన్నడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 20తో అగ్రిమెంటు ముగిసిందని, డీకేను సీఎంగా చేయాలని ఆయన వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని క్యాంపులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సీటు కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య కొన్నాళ్ళుగా టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా అని డీకే శివకుమార్కు రాహుల్ ఓ మెసేజ్ పెట్టారు. దీనితో కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 1 లోపే సీఎం మార్పు. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి హైకమాండ్ నాయకత్వ మార్పుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీనిపై చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు మార్చి నెల వరకు యథాస్థితిని కొనసాగించాలని మంత్రివర్గ విస్తరణ కోసం సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతుంది. అయితే డీకే శివకుమార్కు సీఎం పదవి కట్టబెట్టాల్సిందని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక డీకే శివకుమార్ కూడా పెద్ద కుర్చీ ఎక్కాలని తెల్లనాక నిద్రపోకుండా కలలు అంటుండట, కాపు కాస్తుండట. ఎట్లా ఆ కుర్చీ నా చేతికి వస్తుంది, ఎట్లా ఆ పెద్ద కుర్చీ మీద నేను కూర్చోవాలి అని ఇక ఆయనకు ఎప్పటి నుంచో ఉంది, మనసులో మెదులుతా ఉంది, పురుగు మెదిలినట్టు. ఇక మరి చూడాలి అధిష్టానం మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏంది ఏం కథ, రేపు ఎట్లా జరగబోతుంది. సర్వీస్ గన్ను తాకట్టు పెట్టిన SI అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. అమ్మా ఎంత బుద్ధిగా పనిచేసింది కోల్యాగా. బెట్టింగ్ యాప్లకు బానిసగా మారిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ను అమ్మేసి ఉన్నతాధికారులను బొల్తా కొట్టించి తప్పించుకునేందుకు